మీకు ఎన్నిసార్లు చెప్పాను టవల్ తుడుచుకున్నాక మంచం మీద వేయద్దు, తీసుకెళ్లి బయట ఆరేయాలని చెప్పి. ఒకసారి చెప్తే అర్థం కదా. ఓ అదా, ఇందాక ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ టవల్ అక్కడ పడేసినట్టున్నాను. తీసుకెళ్ళి నువ్వు ఆరేయచ్చు కదా. ఆరేస్తాను. మీరు అన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తా ఉండండి. నేనేమో వెనకాల సర్దుకుంటా ఉంటాను. ఇంట్లో ఒక దాన్ని ఉన్నాను కదా, నేను పని మనిషిని. పొరపాటు నువ్వు టవల్ మంచం మీద పడేసిన దానికి ఇంత డిస్కషన్ అవసరమా? ప్రతిదానికి ఇంత రచ్చరచ్చ చేస్తావేంటి కవి నువ్వు అసలు? ఏంటి నేను రచ్చ చేస్తున్నానా? రచ్చ చేసేది మీరు, మీ అమ్మగారును. ఏమి ఆనందానికి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీ అమ్మగారు నన్ను జీడిపాకంలో ఏదో ఒక సాకు పెట్టి నేను తిడుతూనే ఉంటాను. నేనేమనాలి దానికి మరి? పొద్దున్న నుంచి ఆఫీసులో వర్క్ ప్రెషర్ తో ఫ్రస్ట్రేషన్ వచ్చేసి తల పిచ్చికిపోయి ఇంటికి వచ్చాక కాసేపు టీవీ పెట్టుకుని రిలాక్స్ అవుతాం కదా అనుకుంటే ఏంటబ్బా నీ రచ్చ? అసలు ఇంటికి రావాలంటే నాకు చిరాగా వేస్తుంది. రోజు మొత్తంలో 3-4 గంటలు మాత్రమే ఇంట్లో ఉండే మీరే ఉండలేకపోతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ టార్చర్ భరిస్తూ నేను ఉండలేను. నేను వెళ్ళిపోతాను మా పుట్టింటికి. నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది, నువ్వు పేపర్ పెన్ను పట్టుకుంటా. ముందు ఆ సొల్యూషన్ ఏంటో చెప్పండి, రాయాలా వద్దో నేను తెలుసుకుంటాను కానీ.